అందరికీ వచ్చేటువంటి ఒక సంశయం. బాబా మాంసాహారాన్ని వండేటువంటి వారు కదా. బాబా ఎప్పుడూ కూడా ఎవ్వరిని మాంసాహారం తినమని చెప్పి ఎప్పుడూ బలవంతం చేయలేదు. అంతేకాదు ఈ బాబా మాంసాహారాన్ని వండినారు అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంతు దాచిపెట్టవచ్చు. ఎందుకంటే హేమాడ్ పంతు స్వతహాగా బ్రాహ్మణుడు అయి ఉండి కూడా బాబా మేక మాంసాన్ని కోయించి పులావ్ ఉండేటువంటి వారని చెప్పి హేమాడ్ పంతు సత్యాన్ని సత్యంగానే ఎందుకు రాయాల్సి వచ్చింది? బాబా మాంసాహారం వండినటువంటి రోజు ఎవరైతే శాకాహారులు ఉన్నారో వాళ్ళని అసలు దగ్గర రానిచ్చేటువంటి వారు కాదట. ఇదే అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. దాదా కేల్కరు శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు. అంతేకాదు ప్రతిరోజు కూడా శాస్త్రవిధిగా బాబాకు పూజ చేస్తాడు. తని కూడా మడిగట్టుకొని ఉంటాడు. అతన్ని ఒకరోజు పిలిచి కొరాలే వెళ్ళి మాంసం తీసుకురా అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. మొదట మనస్సు కకలావికలమవుతుంది కేల్కర్కు. కానీ గురువు ఆజ్ఞ. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని సంచి పట్టుకొని ద్వారకామాయి దగ్గరికి వస్తే వద్దులే దాదా ఈరోజు మనం వేరే వారిని పంపుదామంటారు. సరే అని చెప్పి కేల్కర్ తన పని మనిషి అయినటువంటి పాండుని పిలుస్తాడు. పాండుని పంపించడానికి సిద్ధపడుతుంటే బాబా అతన్ని కూడా వద్దు వెనక్కి వచ్చి అని అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలైనటువంటి గురుభక్తి ఏమిటంటే గురువు ఆజ్ఞను పరిపాలించడమే అసలైనటువంటి గురుదక్షిణ. గురువాజ్ఞను నిత్యం పరిపాలించేటువంటి వాడిగా పేరు పొందినటువంటి వాడు దాదా కేల్కర్. మరి మాంసం తెమ్మన్నప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి, నేను తేను అని చెప్పి గురువు ఆజ్ఞను ఎలా నిరాకరిస్తాడు? ఇక్కడ కులము, నిష్ఠ, ధర్మం కంటే కూడా గురువు యొక్క ఆజ్ఞనే ప్రధానమని చెప్పి దాదా కేల్కర్ భావించాడు. బాబా ఒక్క మాట అనగానే వెళ్ళడానికి సిద్ధమైపోయారు మాంసం తీసుకురావడానికి కొలారెకు. కానీ బాబా అతని యొక్క గురుభక్తిని పరీక్షించడానికి